టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కిరణ్. మీరు చూస్తున్నారు కిరణ్ యూట్యూబ్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో లైటెక్స్ అని చెప్పేసి చాలా బాగుంటుంది అప్లికేషన్. దీని యూజ్ ఏంటంటే మనం ఒక ఫోటో అనేది దిగుతాము. సో ఆ ఫోటోని మన థంబ్నెయిల్ కావచ్చు, లేకుంటే అంటే మన వీడియో మీద కనిపిస్తుంది ఆ ఫోటోకి సెట్ చేయడానికి కావచ్చు, లేకపోతే ఫోటో ఎడిటింగ్ కావచ్చు, దేనికైనా సరే ఫోటోని క్రాప్ తీసి దాని పిఎన్జీ ఫార్మాట్లోకి మార్చేసి ఫోటోని మనం యాడ్ చేయాలనుకుంటాము. సో అలాంటి టైంలో పిఎన్జీ ఫార్మాట్లోకి ఫోటోని కన్వర్ట్ చేయాలంటే సూపర్గా ఉండే అప్లికేషన్ ఈ లైటెక్స్ అనే అప్లికేషన్. చాలా బాగుంటుంది. ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. మీకు యాప్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ బాక్స్లో అడగండి. సో ఓపెన్ చేసుకుంటే డాష్బోర్డ్ అనేది ఇలా వస్తుంది. నేను ఆల్రెడీ వాడాను. ఇక్కడ ఏంటంటే రైట్ సైడ్లో డౌన్లో పెన్సిల్ గుర్తుంది. ఈ పెన్సిల్ గుర్తు మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆబ్జెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొత్త ఫోటో తీసుకుందాం ఒకటి. సో కొత్త ఫోటో ఎలా తీసుకోవాలంటే లెఫ్ట్ సైడ్లో టాప్లో ఓపెన్ అనే బటన్ ఉంది కదా, ఈ ఓపెన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇలా ఫొటోస్లోకి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ నుండి మనం ఒక ఫోటో అయితే తీసుకోవాలా. సో నేను మళ్ళీ ఆల్బమ్స్ ఎంచుకుంటాను. ఆల్బమ్స్ ఎంచుకొని అందులో ఫొటోస్లోకి వెళ్తాను. ఫొటోస్లోకి వెళ్ళేసి ఇక్కడ ఏదైనా ఒక ఫోటో తీసుకుంటాను. సో కెమెరా ఇక్కడ ఒకటి నా ఫోటో తీసుకున్నాను చూడండి. సో ఇక్కడ రైట్ సైడ్లో డౌన్లో పెన్సిల్ గుర్తుంది. ఈ పెన్సిల్ గుర్తు మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఈ ఆప్షన్స్ అన్నీ కూడా కాకుండా నేను పర్ఫెక్ట్ బాగా యూజ్ అయ్యే ఒక్క ఆప్షన్ గురించి చెప్తాను. ఇక్కడ ఆబ్జెక్ట్ అనే ఆప్షన్ ఉందిగా, ఇక్కడ రైట్ సైడ్ రోలో లాస్ట్ రైట్ సైడ్లో ఫైవ్ నుండి థర్డ్ది ఆబ్జెక్ట్ అని చెప్పేసి డబ్బా గుర్తులు ఉంటుంది చూడండి, దాని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే దాన్ని ఇప్పుడు జస్ట్ ఇలా డ్రాగ్ చేయండి అంతే. జస్ట్ వన్ క్లిక్ తోటి పిఎన్జీ ఫార్మాట్లోకి మార్చొచ్చు. సో సింపుల్ ఇంతే. ఫోటో అనేది మొత్తం కూడా కవర్ అయిపోయింది. ఇక్కడ నెక్స్ట్ మీద ఒకసారి క్లిక్ చేయండి. రైట్ సైడ్లో టాప్లో నెక్స్ట్ ఆప్షన్ చూడండి. ఫోన్ అడ్డం పెట్టుకొని చూడండి, చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్టయితే పిఎన్జీ ఫార్మాట్లోకి ఫోటో అనేది కన్వర్ట్ అయిపోతుంది. సో చూసారా, ఇక్కడ పిఎన్జీ ఫార్మాట్లోకి ఫోటో అనేది వచ్చింది. మీకు ఫోన్ నిలువుగా పెట్టుకున్నట్లయితే చాలా చిన్నగా కనిపించచ్చు, కొంచెం ఫోన్ని అడ్డం పెట్టుకోండి, పెద్దగా కనిపిస్తుంది. ఓకేనా. సో ఇక్కడ పిఎన్జీ ఫార్మాట్లోకి వచ్చేసింది అన్నట్టు. ఇలా జస్ట్ వన్ క్లిక్ తోటే మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా అరేంజ్ చేసి పడేసి ఓన్లీ ఫోటో కాడికే మనకి ఇస్తుంది. చాలా సూపర్గా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ట్రాన్స్పరెంట్ అని చెప్పేసి అడుగుతుంది. బీజీ ఇమేజ్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఏం పెట్టుకోవాలనుకున్నారు, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇక్కడ నుండే సెట్ చేసుకోవచ్చు. మనకు కావాల్సింది ఏదైనా సెట్ చేస్తాను చూడండి. సో మళ్ళీ నేను ఫొటోస్లోకి వెళ్ళాను. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇక్కడ ఇక్కడ బీజీ కలర్ అని చెప్పేసి ఉంది కదా, ఈ బీజీ కలర్ మీ ఇష్టం. ఏమైనా పెట్టుకోవాలంటే బీజీ కలర్ పెట్టుకోండి. బ్లాక్ కానీ వైట్ కానీ రెడ్ కానీ ఏదైనా సరే. అది కాకుండా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ సెట్ చేసుకోవాలంటే ఇక్కడ బీజీ ఇమేజ్ అని చెప్పేసి ఉంది చూడండి, ఈ బీజీ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఆల్బమ్స్లోకి వెళ్తే ఆల్బమ్స్లోకి వెళ్ళేసి ఫొటోస్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏదైనా ఒక బీజీ ఇమేజ్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది తీసుకుంటాను నేను. సో ఇక్కడ నేను ఒకటి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది తీసుకుంటున్నాను. సో కార్ అనేది తీసుకున్నాను. సో దీని దగ్గర మనం సెట్ చేయొచ్చు అన్నట్టు. దీన్ని చూసుకున్నట్టయితే ఇలాగా దీన్ని ఎక్కడ కావాలంటే అలా అక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే నేను ఇక్కడ సెట్ చేస్తున్నాను. నేనంటే రఫ్ అండ్ టఫ్లో సెట్ చేస్తున్నాను, మీరు నీట్గా చేసి సెట్ చేసుకోండి. సో ఇలా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని చాలా సూపర్గా అనేది మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కాకపోతే లేదు ట్రాన్స్పరెంట్గా పిఎన్జీ ఫార్మాట్లోకే మారాలి ఫోటో, ఎక్కడైనా మనం ఉపయోగించాలనుకుంటే పిఎన్జీ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ ట్రాన్స్పరెంట్ అనే ఆప్షన్ చూడండి. కింద డౌన్లో 4th ఆప్షన్స్ ఉన్నాయి కదా, అందులో 3rd ఆప్షన్ ట్రాన్స్పరెంట్ అని చెప్పేసి చూడండి. సో ఈ ట్రాన్స్పరెంట్ మీరు క్లిక్ చేసినట్టయితే ట్రాన్స్పరెంట్లోకి మారిపోతుంది. కాకపోతే గోప్రో అని చెప్పేసి చూపిస్తుంది. మనం ఇక్కడ ట్రాన్స్పరెంట్ అనేది కొనాల్సి వస్తుంది. నార్మల్గా అయితే ట్రాన్స్పరెంట్ అయితే ఇవ్వదు అన్నట్లు, అమౌంట్ పెట్టి కొనాలి. కొంటేనే ఈ ట్రాన్స్పరెంట్ ఆప్షన్ అనేది పనిచేస్తుంది. ఈ ట్రాన్స్పరెంట్ ఎందుకంటే మనం పర్మనెంట్గా పిఎన్జీ ఫార్మాట్లోకి మార్చామనుకోండి, ఎక్కడ ఎప్పుడైనా సరే సేవ్ చేసుకొని పెట్టుకుంటే ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు ఫోటోని, ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు అన్నట్టు. చాలా బాగుంటుంది. ఓకేనా. సో ఇది ప్రో వర్షన్ అయితే మాత్రం కంపల్సరీ కొనాల్సిందే ఫ్రెండ్స్, ట్రాన్స్పరెంట్ అనేది వర్కౌట్ అవ్వాలంటే. ఓకేనా. సో చాలా బాగుంటుంది. ఇట్లా మనం పిఎన్జీ ఫార్మాట్లోకి మన ఫోటోని కన్వర్ట్ చేసుకోవాలంటే చాలా సూపర్ హిట్ అప్లికేషన్. నాకు తెలిసి దీనికి మించిన అప్లికేషన్ అయితే లేదు పిఎన్జీ ఫార్మాట్లోకి ఒక ఫోటోని కన్వర్ట్ చేయాలంటే. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా అయితే వీడియో ఇది ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ బాక్స్లో అడగండి, తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.